హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ వీక్ కూడా పాపం తనూజకి వండటం తప్పట్లేదు. కళ్యాణ్ తన వెనకాల పనులు చేసుకోవటం తప్పట్లేదు. వీళ్ళకు వండి పెట్టడం తప్పట్లేదు. పాపం ఈ ఒక్క వారమైన బిగ్ బాస్ వాళ్ళకి బయట నుంచి భోజనం పంపించాల్సింది. అసలు ఏ సీజన్ లో లేదు ఇంత ఇదిగా ఎంజాయ్ చేస్తా ఉండేవాళ్ళు. లాస్ట్ వారం అయితే వీళ్ళు అండ్ వీటి వల్ల బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు. కానీ ఈ సీజన్ లో మాత్రం పనులు మళ్ళీ ఆటలు, గేమ్లు, ఇవన్నీ మళ్ళీ అదే కొట్టుకోటాలు అవే ఇవి. తర్వాత నైట్ ఒక గేమ్ గెలిచింది. ఇవాళ తనుజ ఈ రోజు కూడా ఇచ్చింది. దానికి కూడా ట్రోలింగ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ కళ్యాణ్ గేమ్ ఆడిన దాంట్లో కళ్యాణ్ ఒక గేమ్ వీళ్ళు గెలుస్తారు, జంటగా ఒక గేమ్ గెలుస్తారు. తర్వాత తనుజ పెట్టెలేస్తారు కదా, సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఆడిన గేమ్ మళ్ళీ రీ గేమ్ పెడతారు. ఆ గేమ్ లో తనుజ గెలుస్తుంది. ఇంకొక గేమ్ ఏదో గెలుస్తుంది అబ్బా, ఏదో ఇంకొక గేమ్ కూడా గెలుస్తుంది. గెలిచాక ఇంకా 3 ఆటలు ఆడారు కాబట్టి ఇంకా నిన్న గేమ్ అయితే ఎక్కువ స్టార్స్ అయితే తన దగ్గరే ఉన్నాయి. అందరు అనుకున్నాక తనుజకి ఇవ్వాలి, ఫ్యామిలీ వీక్ ఇవ్వాలి అంటే ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి వస్తుంది కదా, అందుకని ఫ్యామిలీ వీక్ ఇవ్వాలి అని చెప్పి తనుజకి ఇస్తారనమాట. నిజంగా బానే ఉంటుంది, అన్ని బానే ఉంటాయి. కానీ వెనకాల మాట్లాడుకుంటారు చూడు, ఒకరు లేనప్పుడు ఒకరు మాట్లాడుకునేది మాత్రమే నచ్చట్లేదు. ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీ వీడియో కాల్ ఏం మాట్లాడరు, ఫ్యామిలీ పిక్ పంపిస్తారు. ఆ పిక్ ఏంటంటే తనుజ చెల్లెలి పెళ్లి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దాంట్లో ఆ పెళ్లిలో తనుజ ఉన్నట్టుగా ఫోటో క్రియేట్ చేసి పంపిస్తారనమాట. అది పట్టుకొని తనుజ ఏడ్చేస్తుంది, బాగా ఏడుస్తుంది. ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా ఎవరో చెప్పినట్టు మగపిల్లల పెళ్ళిళ్ళు అయితే అంతగా అనిపించదు, అన్నదమ్ముల పెళ్ళిళ్ళు వాటికి అంటే వాళ్ళు ఎక్కడెక్కడ చేసుకుంటారు, ఏనేది చేసుకుంటారు. కానీ ఆడపిల్లలకు వచ్చేటప్పటికి మా అక్క పెళ్లిలో ఇలా ఉండాలి, మా చెల్లెల పెళ్లిలో ఇలా ఉండాలి, ఇంత హంగామా చేయాలి, ఇంత ఇది చేయాలి అనుకున్నాయి. ఇంకా వీళ్ళు ఇంకొంచెం ప్రేమగా బాగా పెరిగినట్టు అనిపిస్తుంది కదా మనకి. అంటే అందరికీ ఉంటాయి ప్రేమలు, మనకి ఉంటాయి. కానీ మనం మిస్ అయినప్పుడు కూడా అలానే ఏడుస్తాం కదా, అయ్యో ఎందుకు వెళ్ళలేకపోయాము, మన చెల్లెలు కాలం మిస్ అయితే మనం మిస్ అవ్వము. మనమేమి అలాంటి షోలకి ఎందుకు వెళ్ళావు అని అంటారు కదా. అంత ప్రేమ ఉన్నప్పుడు కూడా అలా కూడా ట్రోల్ చేసిన రోజులు ఉన్నాయి. తనుజని చెల్లెలు పెళ్లి ముఖ్యం కదా అంటే, ఇప్పుడు 6 నెలల పిల్లాడు ముఖ్యమైనప్పుడు సంజన గారు వచ్చినప్పుడు తనుజ గారు రావడంలో పెద్ద తప్పేం కాదు. అలా అనుకుని తన పేరు ఎలా తనకు వచ్చిన చెడ్డ పేరు ఎలా పోగొట్టుకోవాలని సంజన గారు తాపత్రపడ్డారు. తను కూడా ఏదో ఒక స్థాయిలో నిలబడాలని తనుజ గారు కూడా అనుకున్నారు కాబట్టి వచ్చారు. ఆ ఫోటోని చూడి బాగా ఎమోషనల్ అయిపోతారనమాట. ఎమోషనల్ అయ్యాక ఆ ఫోటో మనకైతే లైవ్ లో చూపించలేదు, ఎపిసోడ్ లో ఏమన్నా చూపిస్తారేమో. దాంట్లో తనుజ ఫోటో ఉంటే ఇంకా తనుజ బాగా ఫీల్ అయింది. కాసేపు వీళ్ళందరూ చెప్తారన్నమాట, నువ్వు ఏడవకు, ఏడిస్తే అక్కడ వాళ్ళ నాన్న చూసి బాగా ఫీల్ అయిపోద్ది. నాన్న నేను బాగా ఆడుతున్నాను నాన్న, మీకు చెడ్డ పేరు తెప్పింది నాన్న, అది ఇదని చెప్తుంది అనమాట. చెప్పి ఆ ఫోటోని చూసుకుంటూ నీ పెళ్లి అయిపోయింది, నేను లేకుండానే నీ పెళ్లి అయిపోయిందరా, అది ఇదని ఉంటూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్ పక్కనే కూర్చొని ఉంటాడు. తను ఓదార్చాలని ఉంటుంది దానికి, పని తను తన మీద వేయడు కదా. అప్పటి నుంచి వేయట్లేదు. తనకై తను వస్తే వచ్చి చేపట్టుకుంటే తప్పించి, తనుజ చేపట్టుకుంటే తప్పించి కళ్యాణ్ ఇప్పటి వరకు తను చేపట్టుకోవటం కానీ, గేమ్ లో టచ్ చేయటమే కానీ మామూలుగా ఇప్పటి వరకు ఏ అమ్మాయిని టచ్ చేయట్లేదు. మీరు ఇది గమనించారో లేదో. ఆ తర్వాత ఆ ఫోటో పెట్టుకొని తర్వాత కాసేపటికి మామూలుగా అయిపోద్ది. మళ్ళీ వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ గుడ్లు చేసి కర్రీ చేసేసి ఇంక మళ్ళీ వచ్చి అందరికి పెట్టేస్తుంది అనమాట. తర్వాత లాస్ట్ గేమ్ లో బాల్స్ వేసే గేమ్ లో అక్కడ కళ్యాణ్ని గెలిపిస్తుంది. తన వెనకాలే ఉంటది. ఈ గేమ్ లో కూడా తన వెనకాలే ఉంటది. ఆ పిక్ చూసి ఏడ్చినప్పుడు అయితే నాకు కూడా బాగా ఎమోషనల్ అయిపోతాం మనం కూడా. ఏంటంటే ఒక చెల్లి పెళ్ళి ఆ పిక్ లో మనల్ని, ఆ పెళ్లిలో మనం లేకపోయినా మన ఫోటోని ఎడిట్ చేసి పంపించడం అదనేది ఈ 3 రోజులకి తనకి కొంచెం బూస్టప్ గా ఉంటుంది. ఆ పిక్ పట్టుకొని ఏడ్చింది కూడా, అది కూడా నటన అంటారు. ఎవరు మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు, దీన్ని కూడా చూడు నటన అంటారు జనాలు అని అన్నారు. నేను కూడా అదే చెప్పాను, అవునవును అని అంటారు చూడండి అని. అది కూడా నటనే అంటారు నాకు తెలిసి. అది నటన కాదండి, అర్థం చేసుకోండి. ఒక అమ్మాయిని మరీ అంత ట్రోల్స్ చేయటం, మరీ అంత హేటింగ్ చేయటం చాలా తప్పు అనిపిస్తుంది. అలా లాస్ట్ గేమ్ కళ్యాణ్ గెలుస్తాడు. ఇంకా గేమ్స్ అయిపోయినాయండి ఈ రోజుతో. రేపటి నుంచి లైవ్ కూడా ఇవాళ రాత్రి 8 మనకి 8కే క్లోజ్ చేసేస్తున్నారు. ఈసారి ఎడిటరు అసలు ఏం వేస్తున్నాడు, ఏం ఎడిటింగ్ చేస్తున్నాడు, ఏం కట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఎడిటర్కి నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం వేస్తాడో తెలియదు, ఏది ఎపిసోడ్ లో వేస్తాడో తెలియదు, ఏది ఇక్కడ వేస్తాడో ఉన్నట్టుండి కట్ చేసేస్తాడు మధ్యలో. ఈ రోజు కళ్యాణ్కి ఒక దెబ్బ కూడా తగిలింది ఈ గేమ్ లో. ఒక గేమ్ లో తనుజ అది మరి కట్ చేశారు, మరి ఎపిసోడ్ లో వేస్తారో అన్సీన్ లో వేస్తారో తెలియదు. అన్సీన్ లో వేస్తే మటుకు చెప్తాను, ఎపిసోడ్ లో వేస్తే మీరు చూసేస్తారు కాబట్టి. దెబ్బ మామూలుగా అయితే అంత కనిపించలేదు. మరి మెడికల్ రూమ్కి వెళ్ళాడో లేదో తెలియదు. స్ప్రే మటుకు పట్టుకొని నింది తనుజ. ఇంకా మనకి అది కట్ చేశారు. నేను ఇవాళ ఎపిసోడ్ అయితే చూడలేదు, లైవ్ మాత్రం చూసి చెప్తున్నాను. అలా ఆ ఫోటో వచ్చినప్పుడు బాగా ఏడ్చేస్తుంది తనుజ. ఇంకా తర్వాత మళ్ళీ వంటలో పెట్టేసి వాళ్ళకి వంట పెట్టేసి అన్నాలన్నీ మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఎలా చేస్తుందో అలా చేస్తుంది. ఇంకా తనుజకి అండదండగా నిలబడుతున్నాడండి ప్రతి పనిలో. మార్నింగ్ లేచి
ఆ పూల్‌లో చెయ్యిలా పడితే అక్కడ గూడా చల్లగా ఉంటాయి చన్నీళ్ళు, చల్లగా ఉంటాయి నీళ్ళు. అంత కేరింగ్ అస్సలకి అబ్బా! ఇది చాలా మిస్ అయిపోతామండి మనం ఈ జంటని మాత్రం. బయట ఇంకా మనకి ఇప్పటికి 5 స్ట్రీమ్స్‌లో వచ్చినోళ్ళు ఒక ప్రోగ్రామ్‌లో వచ్చారు. మా టీవీలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో వచ్చారు. వీళ్ళని గూడా ఏదో ఒక ప్రోగ్రామ్‌లో తీసుకుంటే బావుంటుంది ఈ జంటని కూడా అనిపిస్తుంది నాకు. దాంట్లో రీతు గాని, నిఖిల్ గాని అందరొచ్చున్నారు. గౌరవ్ ఆర్ నిఖిల్ ఇంకా రీతు, సాయి గారు అందరొచ్చున్నారు. ఇలాని గూడా వీళ్ళెళ్ళిపోయినాక ఇంకా వచ్చే సంవత్సరం దాకా ఈ మొన్న ఎయిత్ సీజన్‌ది ఇప్పటిదాకా లాగారు. నిఖిల్, గిఖిల్ అందరూని. వీళ్ళని గూడా వచ్చి మళ్ళీ వచ్చే 'బిగ్ బాస్' 10థ్ సీజన్ దాకా లాగుతారేమో మా టీవీ వాళ్ళు. బాగా పాపులర్ చేస్తారనుకుంటున్నాను. వీళ్ళు బాగా పాపులర్ అయ్యి కా తనూజ అండ్ వీళ్ళిద్దరి మీద ఒక సీరియలొస్తే బావుంటుందని నేననుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే వీళ్ళిద్దరి జంట రోజు రోజు చూడడానికి చాలా అంటే చాలా ముచ్చటనిపిస్తుంది. మీకెంత బాగా వీళ్ళిద్దరు నచ్చారో కామెంట్ చేయండి. అండ్ నేనేదన్నా తప్పుగా చెప్పుంటే అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకెలా చెప్పాలో నేను గూడా నేర్చుకోవాలి కదా! నేను ఈ మధ్య కదా రివ్యూస్ ఇవ్వటం. ఏమన్నా తప్పు చెప్తుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. నేనెలా ఇస్తున్నానో, ఎలా చెప్తున్నానో అనేది మీరు తప్పు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఈ టైంలో తప్పు చెప్తున్నారు, ఈ టైంలో తప్పు చెప్తున్నారని వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అలానే మీకు కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఎక్కడైనా తప్పు చెప్పాను. ఇక్కడ నువ్వు తప్పు చెప్పావమ్మా అని చెప్తే నేను ఆన్సర్ ఇస్తాను. ఇంతేనండి ఈ వీడియో. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.